ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు పెంచినటువంటి పెన్షన్లు అనగా ఎవరికి అందిస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎప్పటి నుంచి అందిస్తారు, ఎవరెవరికి కొత్త రూల్స్ ఏమి వచ్చాయి, ఇక ఈ రోజు దాదాపు 4 తారీఖు అయితే వచ్చింది. ప్రభుత్వం నుంచి ఈ రోజు ఉన్నటువంటి తాజా సమాచారం అప్డేట్ ఏందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ అయితే పార్టీ మేనిఫెస్టోలో దివ్యాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయలు అందిస్తామని చెప్పింది. ఇప్పటికి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎన్నికల్లో మేనిఫెస్టోలో భాగంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి దాదాపు 6 నుంచి 7 నెలల వరకు అయితే అవుతుంది ప్రభుత్వం వచ్చేసి. అయినా కూడా ఇంకా పెంచిన పెన్షన్లు ఇవ్వకపోవడం ప్రజలందరూ కూడా ఆసరా పెన్షన్లు డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రధానంగా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా 3 నెలల పెన్షన్లు పాత బకాయిలు కలిపి పెంచిన పెన్షన్లు 4,000 రూపాయలు, అవి 3,000, 7,000, ఈ రకంగా 10,000 రూపాయలు దివ్యాంగులకు కలిపి ఇస్తున్నారన్నమాట. సో మొత్తానికి అయితే ప్రభుత్వం అయితే మరి అక్కడ నిర్ణయం తీసుకుంది, ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రజలు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు ప్రభుత్వానికి. దీనికి సానుకూలంగా మందకృష్ణ మాదిగ గారు అనగా జూలై 5 తారీఖున ఏదైతే కలెక్టరేట్ ఎత్తున భారీ ఎత్తున ఇక ధర్నాను సక్సెస్ చేయాలని పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. ఇక వికలాంగుల హక్కుల సంఘాలు కూడా ఈ పోరాటంలో అయితే పాల్గొనబోతున్నాయి. అందరూ కూడా కలిసి విజయవంతం చేస్తే ప్రభుత్వానికి తొందరలోనే మనకు ఏదైనా స్పష్టత వచ్చే అవకాశాలు ఉందని చెప్తూ ఉన్నారు. మొత్తానికి పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారంటే మనకు ఈ నెల కాదండి, వచ్చే నెల జూలై ఆగస్టు నుంచి అయితే మనకు ప్రభుత్వం అయితే అందించబోతుంది. ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టలేదు, అసెంబ్లీలో మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టాల్సింది. దీనికి విధి విధానాలు త్వరలోనే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అనేది లెక్కలు అయితే వేసుకొని తర్వాత మనకు ఆగస్టు నెలలో అయితే విడుదలైతే చేయబోతున్నారు. ఈ నెల కనుక మీరు ఇంకా పెన్షన్ కనుక తీసుకోకపోతే, అంటే పోయిన నెల పెన్షన్ ఈ నెల ఇస్తారు, ఈ నెల పెన్షన్ వచ్చే నెల ఇస్తారు కాబట్టి మీరు తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం. అదేంటంటే మహాలక్ష్మి పథకానికి 2,500 రూపాయలు ఈ నెలలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతకంటే ముందు తెల్ల రేషన్ కార్డులు అయితే ఇస్తారట. అంతకంటే ముందుగానే ఈ నెలలో రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ వారం రోజుల్లో దాదాపు 2-3 రోజుల్లో ప్రారంభమవుతుందని, దీంతో పాటు ఇక రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు కూడా ఇస్తామని ఈ రకంగా ఈ పథకాల పైన దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రధానంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నోటి నుండి ఇవన్నీ చేసిన తర్వాత ఏదైతే ఆసరా పెన్షన్లకు వెళ్దామని చెప్తున్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగినట్లయితే ఖచ్చితంగా ఇప్పటికే నిరుద్యోగ సమస్యలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రూపకల్పనలో ఒక కీలక ప్రకటన చేశారు కాబట్టి ఈ రకంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి